ఎండ ఉక్కిరిబిక్కిరి చేసిన వాన రెండు ఒకే రోజు విరుచుకుపడడంతో ఆ కష్ట నష్టాలు అన్నీ కావు. ఎండ దెబ్బకు ఇబ్బంది పడ్డ జనం పిడుగుపాట్ల శబ్దాలకు వణికిపోయారు. వడదెబ్బ కొందరి ప్రాణాలు తీస్తే సాయంత్రానికి ఉరుములు మెరుపులతో కూడిన గాలివాన చెట్లను కూకటి వేళ్లతో పేకిలించి విద్యుత్ స్తంభాలను పడగొట్టి ఇళ్లపై రేకులను గల్లంతు చేసి క్షణాల్లో లోతట్టు కాలనీలను జలమయం చేసి భీతావహ పరిస్థితిని సృష్టించింది. భిన్న వాతావరణ పరిస్థితులతో నిన్న తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నెలకొన్న బీభత్సమిది. మండుతున్న ఎండల మధ్య జోరుగా వర్షం పడింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో నిన్న సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ఈదురు గాలుల తీవ్రతకు గ్రేటర్ పరిధిలో 10 చెట్లు కూలిపోయాయి. జీడిమెట్లలో అత్యధికంగా 4.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. కాలనీలోకి వరద నీరు చేరి జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలపై పడ్డంతో పలు చోట్ల చీకట్లు నెలకొన్నాయి. ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్, వాంకిడి, బెజ్జూరు, సిర్పూరు, పెంచికలపేట, చింతనమాలేపల్లి, దహేగా మండలాల్లో భారీ వర్షం పడింది. ఆసిఫాబాద్ మండలం జెండాగూడలో ఓ ఇంటిపై రేకులు ఎగిరిపోయాయి. వాంకిడి మండలంలోని పలు గ్రామాల్లో ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. ఊర్లో వాగుపై వేసిన తాత్కాలిక రోడ్డు ప్రవాహానికి కొట్టుకుపోయింది. బెజ్జూరు మండలంలో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, చెన్నూరు, అన్నారం, కన్నేపల్లిలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. మంచిర్యాల జాతీయ రహదారిపై చెట్లు విరిగిపడడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం నాగ్వారం సమీపంలో వాగు ఉధృతికి ఓ కారు కొట్టుకుపోయింది. అదృష్టవశాత్తు వాహనం లోపల ఉన్న నలుగురిలో వెంటనే 2 సురక్షితంగా బయటపడగా కారును కాపాడుకునే క్రమంలో మరో 2 ప్రవాహం తీవ్రతకు కొట్టుకుపోయి చెట్టును పట్టుకుని ఒడ్డుకు చేరారు. బట్వారం మండలంలోని పలు గ్రామాల్లో ఇళ్లలోకి వర్షం నీరు చేరింది. బట్వారం బస్టాండ్ వరద నీటితో నిండిపోయింది. అనంతగిరి ఘాట్ రోడ్లో భారీ వర్షానికి చెట్లు విరిగిపడగా రాకపోకలకు ఇబ్బంది కలిగింది. యాదాద్రి జిల్లా బిఎన్ తిమ్మాపూర్, వీరవెల్లి, ముస్త్యాలపల్లి, చీమలకొండూరు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. హనుమకొండ జిల్లాలో హనుమకొండ, కాజీపేట, వరంగల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం తీవ్రతకు పలుచోట్ల విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం కలిగింది. సిద్దిపేట జిల్లా విజయంకిలో సోమవారం 44.2, దొంగల ధర్మారంలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అయితే సాయంత్రానికి మెదక్, నల్లగొండ ఉమ్మడి జిల్లాలో భారీ వర్షం కురిసింది. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం గూడపూర్లో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బతో 10 మంది మృతి చెందారు. మంచిర్యాల జిల్లా ముకంపల్లిలో పిడుగుపాటుకు 8 మేకలు మృతి చెందాయి. రాష్ట్రం వైపు నైరుతి వచ్చేస్తోంది. జూన్ 6 నుంచి 8 మధ్య రాష్ట్రంలోని నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు డాక్టర్ కె నాగరత్న తెలిపారు. ఇక జూన్ 11 నాటికి తెలంగాణ వ్యాప్తంగా విస్తరించే అవకాశాలున్నాయని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం ఫ్రీ మాన్సూన్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయని వివరించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.